కూరగాయ పంటల్లో ధరల విషయంలో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. బెండ 100 నుంచి 120 రోజుల పంట. నాటిన 45 రోజుల నుంచి కాయ కోతలు అందిస్తాయి. బెండ ఖరీఫ్లో, వేసవిలో సాగు చేసేటప్పుడు మాత్రమే మంచి పంటనిస్తుంది. చలి వాతావరణం ఈ పంట సాగుకు పనికిరాదు. అందుకే శీతాకాలంలో ఈ పంట వేయరు. వేసవి పంటగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుంటే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. అయితే వేసవి పంటకు రసం పీల్చే పురుగులు, పల్లాకు వైరస్ తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని అదుపులో ఉంచితే వేసవి బెండ నుంచి ఎకరాకు సగటున 6 నుంచి 7 టన్నులు, గరిష్టంగా 10 టన్నుల వరకు దిగుబడులు తీసుకొని మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బెండలో ఎంచుకోదగ్గ రకాలు, అధిక దిగుబడికి పాటించాల్సిన మెలకువలేవో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం నుంచి తెలుసుకుందాం. బెండ ఉష్ణమండల పంట. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న చోట బాగా వస్తుంది. వేసవిలో ఫిబ్రవరి మార్చ్ మాసంలో విత్తుకోవచ్చు. బెండ సాగుకి సారవంతమైనటువంటి ఇసుక నేలలు అనుకూలం. మురుగునీటి సౌకర్యం గల ఇసుకతో కూరుకున్నట్టు నల్లరేగడి నేలలు, సారవంతమైన బరువు నేలలు అనుకూలం. నేల ఉదయ సూచిక 6 నుంచి 6.8 ఉన్న నేలలు అనుకూలం. బెండ సాగుకు అనువైనటువంటి రకాల్లో పర్బని క్రాంతి, పూసా మక్మలి, కోవన్, MDU1, పంజాబ్ పద్మిని, గుజరాత్ భేండి 1, అర్కా అభయ, అర్కా అనామిక అనే రకాలు అనువైనవి. ఇవే కాకుండా సంకర్ రకాల్లో వర్ష, విజయ్, విశాల్, నాథ్ శోభ. ఎగుమతికి అనువైనటువంటి రకాల్లో పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ ప్రధానమైనవి. బెండను వేసవిలో సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి సంరక్షణ కోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా తెగులు నుంచి సంరక్షణ కోసం 4 గ్రాముల ట్రైకోడర్మా వేడే కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు భూమిని 4 నుంచి 5 సార్లు బాగా దున్ని బోదలు చేసుకొని 2 వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో విత్తనానికి మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. 105 కిలోల యూరియాను 3 దఫాలుగా ఆఖరి దుక్కిలో విత్తన 30 రోజప్పుడు, అదేవిధంగా 45 రోజులప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. సంకర్ రకాలు వేసుకున్నప్పుడు 50% అదనంగా రాసాయనిక ఎరువులు వాడాల్సి ఉంటుంది. 2 కిలోల అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరులం, అదేవిధంగా 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టీరియా కూడా 50 కిలోల పశువులలో కలుపుకొని 7 నుంచి 10 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ ఆఖరి దుక్కిలో కలిదునాల్సి ఉంటుంది. వేసవిలో వచ్చేటువంటి కలుపు సమస్యను అధిగమించడానికి విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్లు కలుపుకొని భూమంతా కూడా తడిసేలా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కూలీలతో ఒకసారి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే విత్తిన వెంటనే ఒక తడి, 3వ రోజు మరొక తడి, తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి, నేల స్వభావాన్ని బట్టి తడి ఇచ్చినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ సాగులో వచ్చేటువంటి ప్రధానమైన కీటకాల్లో పచ్చదోమ, పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకుల యొక్క అంచులు ఎండిపోవడం, ఆకు రంగు కోల్పోవడం జరుగుతుంటుంది. పచ్చదోమ నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ పంటలో తెల్లదోమ కూడా ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్ల పురుగులు, తల్లి పురుగులు బెండ ఆకులను, కాయలను, కొమ్మలను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకులు గిడసబారుతాయి. ఈ తెల్లదోమలు పల్లాకు తెగులు కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్టాలు, అదేవిధంగా నీలి రంగు చాట్లు పెట్టాల్సి ఉంటుంది. ఈ పురుగు నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 ml 10 లీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్రనల్లి కూడా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది. ఎర్రనల్లి ఆశించినప్పుడు పొడమచ్చలు ఏర్పడతాయి, ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఎర్రల నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డైకోఫాల్ 5 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. మరొక ప్రధాన కీటకం కొమ్మ మరియు కాయ తొలచు పురుగు. కొమ్మ మరియు కాయ తొలచు పురుగు యొక్క లద్దె పురుగు తొలి దశల్లో కొమ్మలను ఆశించి తొలిచి పత్రహరితాన్ని తిని లోపలికి వెళ్తుంది. తర్వాత కాయను ఆశించి కాయను రంధ్రం చేసి లోపల ఉన్నటువంటి విత్తనాలను, గుజ్జును తింటుంది. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నొవాలురాన్ 1.5 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తెగుల విషయానికి వస్తే
పల్లాకు తెగులు, బూడి తెగులు ప్రధానమైనవి. బూడి తెగులు శిలీంధ్రం వల్ల ఆశిస్తుంది. ఈ శిలీంధ్రం ఆశించి ఆకుల మీద బూడిద వంటి పెరుగుదల కనిపిస్తుంది. బూడి తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ని చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా క్యారాథేన్ 1 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. బెండ సాగులో కనిపించే ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు. ఈ తెగులు సోకిన ఆకుల యొక్క ఈనెలు పసుపు రంగులోకి మారతాయి, కాయలు గిడసబారుతాయి, తెల్లగా మారతాయి. ఈ తెగులు సమస్యను అధిగమించడానికి తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో తెగులు లక్షణాలు కనిపించిన మొక్కలను ఏరి నాశనం చేయాలి. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ 1 గ్రాము 1 లీటర్ చెప్పి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. రకాన్ని బట్టి బెండ విత్తిన 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. పూత పూసిన 4 నుంచి 6 రోజులకు కోత కొయ్యవచ్చు. కోత ప్రారంభించిన తర్వాత ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కోత కొయ్యాల్సి ఉంటుంది.